సర్వలోకాన్ని సృష్టించి సకల జీవులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవరాశులలో ఉన్నతమైన వ్యక్తులనుగా మమ్మల్ని చేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా కొరకు మీరు ప్రాణమే పెట్టారు. ప్రభా, మాటలు మేము చాలా సులభంగా మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడము అనేది ఎంతో గొప్ప సమాచారం. మా మాటలతో వర్ణించలేము, వివరించలేము తండ్రి. అపాత్రులమైన మా అందరి కొరకు, నా కొరకును, వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకును మీరు ప్రాణం పెట్టి మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించారు. ప్రపంచంలో ఎందరినో కడిగి శుద్ధీకరించారు. అందును బట్టి స్తుతులు. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు మేమేం చేయాలి అనే ఆ కృతజ్ఞత హృదయము నాలోనూ ప్రతి వారిలోనూ పుట్టించుమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ కొరకు మేమేం చేయాలి అంటే మీరు చెప్పిన సమాచారం, సువార్తని అందరికీ చెప్పమన్నారు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను మాత్రము ప్రకటించమని చెప్పారు. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పారు. ఆ రీతిగా మేము చేయుటకు మీ కృప మాకెప్పుడు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 30వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ వచనము నుండి. దావీదు గారు యుద్ధం చేసి తాను సంపాదించిన బంగారు డాళ్లను, తాను సంపాదించినటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇటువంటి పదార్థములన్నింటినీ, వస్తువులన్నింటినీ ఆయన యెహోవా దేవునికి ప్రతిష్ఠించాడు. ఆయన ఏ ఏ దేశానికి వెళ్ళి యుద్ధం చేసి సంపాదించాడో అవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి దేవునికి ప్రతిష్ఠించాలి. నీకిచ్చిన వస్తువు కానీ, వాహనం కానీ, బంగారం కానీ, వెండి కానీ, డబ్బు కానీ, ఇల్లు కానీ దేవునికి ప్రతిష్ఠించాలి. పొలము కానీ, దేవుని అద్భుతమైన కృప ఆ రీతిగా ప్రతిష్ఠించగలిగితే ప్రభుల వారు సంతోషిస్తాడు. అందుకనే దావీదు గారిని గూర్చి ప్రభు ఒక మాట చెప్పాడు, దావీదు నా హృదయానుసారి అని. దేవుని యొక్క హృదయమును ఎరిగినవాడు, దేవుని హృదయానుసారంగా జీవించినవాడు దావీదు. అంత గొప్ప మనసు కలిగిన వాడు దావీదు. దావీదు లాగా ప్రభు పిల్లలైన మనము కూడా జీవిస్తే ఎంత బాగుండు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. నేను ఒక సహోదరిని చూశాను. ఆ బిడ్డ బాగా చదువుకున్న బిడ్డే. అయితే తన కుటుంబము పేద కుటుంబం. వారి తల్లి తండ్రి కష్టపడి వాళ్ళను చదివించారు. చదివించిన తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వారి బిడ్డలు. ఆ రీతిగా చదువుకున్న తర్వాత అందులో ఒక బిడ్డ దేవుని పూర్తిగా అంగీకరించి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల మీద పడి ఒక బిడ్డ దేవునికి సమర్పించుకొని, ఆ బిడ్డ తమకు కలిగినదంతా కూడా దేవునికే అని ప్రతిష్ఠించుకున్నది. ప్రియులారా, గమనించాలి, ఆ కుటుంబంలో దేవుడు ఆమెకిచ్చిన ప్రతి ఒక్కటి కూడా దేవునికే అని. నాకేమీ అవసరం లేదు, నాకున్నదంతా కూడా దేవునికే,
ఇది ఇచ్చింది ఆయనే. నేనేమీ సంపాదించలేదు. నేను సంపాదించటానికి కారణం ఆయనే అని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ఆ కుటుంబంలో వారు, ఆ తల్లి తండ్రి లేకపోతే ఆ పిల్లలు, వారి ప్రతిష్ట చాలా గొప్పది. దేవుని బిడ్డలుగా ఇలాంటి వారు దేశంలో, ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఆ రీతిగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఈ రోజున ప్రతి కుటుంబం మనం ఆలోచించాలి. నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన దేన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించావు? వస్తువుల, వాహనాల, లేక పొలాల? చాలామందికి వస్తువులు ఉండొచ్చు, దేవుని కొరకు ప్రతిష్ఠించలేరు. వాహనాలు ఉండొచ్చు, దేవుని కొరకు ప్రతిష్ఠించలేరు. ఈ మధ్యన ఒక సహోదరుని నేను విన్నాను. ఆయన తనకున్నటువంటి ఆ వాహనాన్ని తీసుకువెళ్ళి మందిరంలో పెట్టి, పాస్టర్ గారు, ఈ వాహనాన్ని దేవుని పరిచర్య కొరకు వాడండి అని మంచి మనసుతో చెప్పాడు. ప్రియులారా, మనకున్నవి దేవుని కొరకు వాడాలి అనే మంచి మనసు, ఇది దేవుడిచ్చింది, దేవుని కొరకే అని ప్రతిష్ఠించే ఆ గొప్ప మనసు రావాలి. అది పొలం కానీ, ధనం కానీ, ఏదైనా కూడాను. ఆ రీతిగా మనం చేయగలిగితే ప్రభుల వారు చాలా సంతోషిస్తాడు. దేవుడు నాకు విజయం ఇచ్చాడు, దేవుడు ఈ విజయం ద్వారా ఇంత లాభాన్ని చేకూర్చాడు అని అందరూ చెప్తూ ఉంటారు. అయితే దేవుని కొరకు ప్రతిష్ఠించేది చాలా తక్కువే. దయచేసి గమనించాలి. 12వ వచనంలో చూడండి, వాక్యము సెలవిస్తుంది. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేశాడు. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచాడు. ఎదోమీయులందరూ అతని సేవకులయ్యారు. దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతని రక్షించెను అని వాక్యము సెలవిస్తుంది. సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేశాడు. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచాడు. ఎదోమీయులు అందరూ అతనికి సేవకులయ్యారు. దావీదు పోయిన చోటెల్లా యెహోవా అతని రక్షించాడు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలారా గమనించాలి. దేవుడు అతన్ని రక్షించాడు అనే మాట చెప్పదగిన మాట. ఆయన పోయిన చోటెల్లా ప్రభు అతనికి తోడై ఉన్నాడు. ప్రభు అతన్ని రక్షిస్తూ వచ్చాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించిన దావీదు విషయంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతో దేవుడు అతనికి సమకూరుస్తూ వస్తే ఇచ్చినదంతా కూడా దేవునికే అని చెప్పిన దావీదుని ఆయన వెళ్ళిన చోటెల్లా కూడా ఆయనను రక్షిస్తూ వచ్చాడు. ప్రభా, నన్ను రక్షించండి అనే మాట కంటే ప్రభా, నీ కొరికిది ప్రతిష్ఠిస్తున్నాను అనే మాట ఎంత గొప్పది. దేవునికి లేక కాదు, భూమి మీద దేవుని రాజ్యము విస్తరించబడటానికి దేవుని పిల్లలుగా గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి అందరికంటే ముందుగా మనల్ని రక్షించుకున్నాడు. మనకిచ్చిన రక్షణ మనము ఇతరులకు పంచిపెట్టాలి. సువార్త ద్వారా ఒక గ్రామంలో, ఒక పట్టణంలో
సువార్త కూడికలు జరపటానికి బోలెడంత ఖర్చులవుతాయి. దయచేసి గమనించాలి. ఆ రీతిగా ఆ కూడికలు జరపటానికి నీవు నమ్మకమైన సేవకులకు సహకరిస్తే మంచిది, సహాయం చేస్తే మంచిది. అలాగని మీ సొంత సంఘాలను మరిచిపోమని, విడిచిపెట్టమని కాదు. అయితే రాజ్య విస్తరణ కొరకు సహకరించాలని నా మనవి. అప్పుడు కృపగల దేవుడు మీరు వెళ్ళిన చోటెల్లా, మీ పిల్లలు వెళ్ళిన చోటెల్లా ఆయన మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. దేవుని కాపుదల క్రింద మీరుంటారు. ఆయన హస్తాల నీడలో భద్రపరచబడి ఉంటారు. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలులందరి మీదను రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. 14వ వచనం. ఇశ్రాయేలీయులందరికీ తాను రాజై ఉండి ఆయన పరిపాలన చేశాడు అని లేదు, నీతి న్యాయములను జరిగించెను అనని. ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఉన్నటువంటి అవినీతిని, అన్యాయాన్ని తొలగిస్తూ వచ్చాడు. రాజైన కారణాన పరిపాలించడం, కోశాగారాలు నింపుకోవడం, లేకపోతే దోచుకోవడం, దాచుకోవడం ఇలాంటి కార్యాలు చేయలేదు. ఈ రోజున మనం ఎంతోమంది పరిపాలకులను చూస్తూ ఉన్నాం. దోచుకోవడం, దాచుకోవడం ఇలాంటివన్నీ కూడా. దావీదు రాజుగారు తను దేవుడు హెచ్చించిన కొలది తన వద్దకు ఆయన అనేకమైనవి ప్రభు పంపిన ఆయన దేవునికి ప్రతిష్ఠించి ప్రజలను పరిపాలించినప్పుడు నీతి న్యాయములు జరిగిస్తూ వచ్చాడు. దేవుని కృప తోడుగా ఉండి మనమందరము ఆ రీతిగా చేయుదుముగాక. ఆమేన్.